యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపిన ప్రతిదిగా నేను తీసి పారవేయను. దాని ఫలించు ప్రతిదిగా మరి ఎక్కువగా ఫలింపవలనని దానిని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటుంది కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు మీరును నిలిచి ఉంటుంది కానీ ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బాగా ఫలించును. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండిన వాడు తీగవలి బయట పారవేయబడి ఎండిపోవును. ఆ మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టం అడుగుడు, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన మీ తండ్రి మహింపరచబడును. అందువలన మీరు నా శిష్యులు కుదురు. నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుదని. నా తండ్రి ఆజ్ఞలు గైకొని ప్రేమించుదని. నా ప్రేమ ఎందు నిలిచిండి. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నీడల నా ప్రేమ ఎందు నిలిచిందురు. మీ సంతోషము మీ ఎందు నా సంతోషము ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకోని కంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడనూ లేడు. దాసుడు తన యజమానుడు చేయనది ఎరుగుడు కనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిన్నింటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఇందురు. 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయనది ఎరుగుడు కనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతిని మీకు తెలియజేసి 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనని మీకు ఈ సంగతిని తెలియజేస్తున్నాను, మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోక సంబంధులైన లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. అయితే మీరు లోక సంబంధులైన ఎడల మీరు ఎరుగుదురు. అయితే మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. కానీ మీరు లోక సంబంధులు కారు. లోకంలో నుంచి మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించరు. నా మాట గైతున్న ఎడల మీ మాట కూడా మీ మాట కూడా గైతుందరు. అందుచేత అయితే నన్ను పంపిన వారిని వారు ఎరుగరు గనుక నా నామ నిమిత్తము వీటన్నింటినీ మీకు చేయుదురు. నేను వచ్చి బోధింపకుండిన ఎడల వారిలో పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా నేను వారి పాపం లేకపోవును. ఇప్పుడైతే నన్ను నా తండ్రిని ద్వేషించినారు. నన్ను నిర్హేతంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఎలాగో జరిగిన. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు. 1 కొరింథీ 13వ అధ్యాయము. కావున మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగుడి కంచును కనగలలాడుతూ అలవనే ఇందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనను ప్రేమలేని వాడినైతే నేను వ్యర్థుడను. బేదల కోసం కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడికి నా శరీరం అప్పగించినను ప్రేమలేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును.
ప్రేమ అవసరపడదు, ప్రేమ డమ్మగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం మనసులో ఉంచుకున్నదు, త్వరగా కోపడదు, అపకారం స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు నిలుచును, సత్యమునందు సంతోషించును. వీటన్నింటినీ ప్రేమ వీటన్నింటినీ అన్నింటినీ సంతోషించు, అన్నింటినీ తాలుకును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములు నిరర్థకమును, భాషలు నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది కాదు. మనం కొంతమటికి ఎరుగుదుము, కొంతమటికి ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుంది, పిల్లవాని వల్లే తలంచితిని, పిల్లవాని వల్లే యోచించితిని. ఇప్పుడైతే పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడైతే నేను కొంతబటికే ఎరిగి ఉన్నాను, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎఫెసీ 5:1. కావున ప్రియులైన పిల్లవలే దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళమాసంగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. లోభత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపగలను, కానీ పోగిరి మాటలను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నేను మీకు నిక్షేమగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అటు వారితో పాలువారే ఎన్నుకుడి. మీరు పూర్వమందు చీకటే ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధులైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకు ప్రీతికరమైనదేదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధం వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వాటిని ఖండించుడి. ఏలైనక ఇటు క్రియలు చేయవారు రహస్యం జరిగించే పనులను బట్టి పనులను గూర్చి మాట్లాడటం అవమానకరమై ఉన్నది. 1 తెస్సలోనికీయులు 5:15. ఎడతే ఎవడనో కీడును ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయటం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. యోహాను పత్రిక 1వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండును, మేము ఏది వింటుమో, ఏది కనడారా చూస్తామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచునో దానిని అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తూ దానిని మీకు తెలియజేస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమడితే మేము ఈ సంగతిని రాయించున్నాము. మేము ఆయన వలన విని ఒకటే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి మాత్రమే లేదు. ఆయనతో కూడా సహవాసం గల వారిని చెప్పుకొని చీకట్లో నడిచినట్లా మనం అబద్ధమాడుతూ సత్యం దొరికింపుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా ఆయనతో కూడా అన్యోన్య సహవాసం గల వారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేనివారమని చెప్పుకుని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యం